ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 18వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 18వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్ఠమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయ వనరులు సమకూరుతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, మీరు ఆశించిన విధంగా ధనం మీకు చేతికి అందుతుంది. అలాగే ఆరోగ్యం, గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు సాంత్వన లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఒక పక్కన ఆరోగ్యం కుదిరిపడటం, ఇంకో పక్కన ఆదాయం బాగా రావటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక కొత్త ఉత్సాహంతో, ఒక నూతన ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటారు. దానివల్ల మీరు మరిన్ని విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఖచ్చితంగా ఎంతో కొంత మీకు లాభాన్ని తీసుకొచ్చి పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి, శత్రువుల మీద మీరు పై చేయిని సాధించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలని ఈ రోజున మీరు తీర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు రుణాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే ఆ రుణాలు కూడా మీకు అనుకూలంగా మంజూరు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఈ చదువు మీద ఏకాగ్రత కుదరటం వల్ల ఆటోమేటిక్గానే మీరు మీ యొక్క విద్యలో బాగా రాణిస్తారు, విద్యలో మంచి ఫలితాలను పొందుతారు, విద్యలో మీరు ఆశించిన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున మీ యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మీ యొక్క ప్రతిభా పాఠవాలను అందరూ గుర్తిస్తారు. మీ ప్రతిభా పాఠవాలను గుర్తించి మీకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాలి. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. అలాగే గొప్ప గొప్ప వాళ్ళు కూడా మీకు సహాయం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవటమే కాకుండా ప్రతి పని కూడా మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు సహకరించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులు బయట సాధ్యమైనంత వరకు బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి, బయట పానీయాలను అవాయిడ్ చేయండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగకండి, నీడ పట్టునే ఉండండి. ఒకవేళ ఎండలో వెళ్ళాలనిపిస్తే ఖచ్చితంగా గొడుగు వేసుకుని మీరు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి.
సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు తీసుకోకుండా ఇంటి పట్టినే ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం, అలాగే శరీరానికి వేడి చేసే పదార్థాలను తీసుకోకుండా ఉండటం చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా మీకు మంచి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, గురు జపం చేయండి. దానివల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.